Hi friends, how are you? Right. So in our series of first year intermediate physics, that is new syllabus IPE, we have completed the 7th chapter and now we are entering into 8th chapter, very important, and that is regarding solids, mechanical properties of solids. Okay na? So let us go to the 8th chapter or 8th unit. Very important. Okay na? That is mechanical ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. దీని తర్వాత ఫ్లూయిడ్స్ వస్తాయి నెక్స్ట్ టాపిక్. ఓకేనా? సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండి ఇవి. చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అర్థమవుతుంది పాయింట్స్ మీకు? రైట్. సో ఇప్పుడు ఈ చాప్టర్లో అసలు మనం మెయిన్ ఏం చదువుతాం అనేది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుంది మీకు పాయింట్? లెట్ us know వాట్ విల్ స్టడీ ఇన్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ 8th టాపిక్ అండి. 7th టాపిక్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకేనా? గ్రావిటేషన్, అది 2 వీడియోస్ చేశాను నేను, బికాజ్ ఇట్స్ ఎ బిగ్గర్ వన్. ఇది చూద్దాం, ఇది కూడా చూద్దాం. ఒకవేళ 1 వీడియోలో అయిపోతే 1 వీడియో, అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ 2 వీడియోస్. సో ఐఎమ్ టేకింగ్ వెరీ మచ్ కేర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే కొత్త సిలబస్ మీకు ఏదైతే మారిందో అకార్డింగ్ టు దట్ సిలబస్ ఐఎమ్ ఫాలోయింగ్. ఎలా ఉందో ఐపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎలా ఉందో ఆ విధంగా మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా? రైట్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మనం ఏం చదవాలి? సో ఇందులో మెయిన్ మనకి తెలుసుకోవాల్సిన సాలిడ్స్ కొనే లక్షణాలు, అంటే what are the main things in solids will be having. Okay, solids in the sense enti materials like strings, wires, etc. Okay na? For example, steel, of course steel is also solid kada. Okay na? So generally man indulo chadivedi entante first thing elastic nature. First of all we will study about elastic nature, then inelastic nature, inelastic nature, third one plastic nature, okay na? There are the fatigue, elastic fatigue, okay na? Tarvata. సో ముందు ఇవి తెలుసుకోండి. దీంతో ఇంకా ఉన్నాయి పాయింట్స్, చాలా ఉన్నాయి. తర్వాత ఏమో బ్రిటిల్నెస్, మాల్యబిలిటీ, ఇవన్నీ కూడా తర్వాత చదువుతాం. ముందు అసలు బేసిక్స్ ఇంట్రడక్షన్లో మనం ఇవన్నీ చదవదు. ఓకేనా? ఫస్ట్ ఎలాస్టిక్ నేచర్, ఎలాస్టిసిటీ అంటే ఏంటి, ఇన్ఎలాస్టిసిటీ అంటే ఏంటి, ప్లాస్టిసిటీ అంటే ఏంటి, తర్వాత మిగతా ఇవన్నీ మనకి బిహేవియర్ ఆఫ్ ద వైర్లో నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us go to ఎలాస్టిక్ నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ go to elasticity. So how you will define elastic nature, elasticity? For example, rubber and steel. Best examples, rubber and steel. So these will have elastic nature under the influence of heat, because it's a solid kabatti. This normal rubber, if you apply some external force, you can extend it. But steel, normal force is not required, heat is required. So under the influence of heat, it is extended. Okay na? అంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. Now what is the definition? Definition ఎలా చెప్పొచ్చు? That means if any body after removing the external load or external force on it, if it regains its original shape, size and volume, then that is called as the elasticity. That is the definition. Elasticity and ఏంటి? ఆ వస్తువు మీద, that means in that body after removing the external force రిమూవ్ మళ్ళీ అది వెనక్కి వచ్చేయాలి. ఇట్ షుడ్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్, సైజ్ అండ్ వాల్యూమ్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీగెయినింగ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నెక్స్ట్ వన్ ఇన్ఎలాస్టిసిటీ. ఇన్ఎలాస్టిసిటీ మీకు అర్థమవుతున్న పాయింట్? ఇన్ఎలాస్టిసిటీ ఆర్ ఇన్ఎలాస్టిక్ పార్టికల్స్ లేదా బాడీస్. మీకు అర్థమవుతున్న పాయింట్? Suppose after removing the external force, if the body, external force or external load, whatever thing, if it is regaining its original shape, size and volume, then it is called elastic nature or elasticity property. If it is not regaining, it is called inelastic nature. Example చూద్దాం. ఇదిగంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ నేచర్ కి రబ్బర్, స్టీల్. ఇన్ఎలాస్టిక్ అంటే మీకు బోల్డ్ అని ఉన్నాయి, కుప్పలుగా. ఫస్ట్ వన్ పుట్టి మీకు తెలిసి ఉంటుంది, మెత్తగా ఉంటుంది మెటీరియల్. దిట్ విల్ బి యూజింగ్ ఫర్ ప్లంబింగ్ పర్పస్ అండ్ ఆల్సో ఎక్కడెక్కడ లీకేజ్ ఉంటుంది అక్కడ రాస్తారు, ముద్దగా ఉంటుంది మెటీరియల్. ఓకేనా? సో ఇఫ్ యూ apply some force or putty, it won't regain, it will be like that.
సో పుట్టి, బబుల్ గమ్, చూయింగ్ బబుల్ గమ్, చూయింగ్ బబుల్ గమ్ ఎక్కువగా అలవాటు ఉంటుంది పిల్లలకి, యూత్కి, యంగ్స్టర్స్కి. చూయింగ్ బబుల్ గమ్. బబుల్ గమ్ కూడా బాగా నవలిసింది లాగినప్పుడు ఇట్ విల్ వోంట్ రీగెయిన్, ఇట్ విల్ రిమైన్ లైక్ దట్. అలాగే క్లే, ఒక టైప్ ఆఫ్ మట్టి, ఇది వినాయకుడి బొమ్మలు అవన్నీ తయారు చేస్తారు కదా క్లేతోని. సో క్లే ఈజ్ ఆల్సో ఆఫ్టర్ మేకింగ్ ప్రాపర్లీ, ఓకే, మెత్తగా తయారు చేసి అది ఇలా లాగుతుంది, వెనక్కి వెళ్దు, ఓకేనా. సో అదే కాకుండా ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఫ్లోర్, ఇంట్లో వాడుతున్న పిండి, ఓకేనా, పిండి, గోధుమ పిండి అంటారు, ఫ్లోర్, etc. So these all are inelastic materials. After removing external load or external force, it won't regain its original shape, but it will remain as it is. So such bodies are called as inelastic nature bodies, or the property is called as inelasticity. If it is regaining, it is called as elasticity. Okay na? Right. So with examples, I have defined this one. Now let us go further. Okay na? Now after learning about all these things, remaining plasticity and manaki behavior of the way around the topic. Okay, stress versus strain. Akkada plasticity ante enti, fatigue ante enti, brittleness ante enti, ductility ante enti, malleability ante enti, ivanni properties manam chadavudam metals యొక్క properties lo. Now let us go fastly into what is stress and strain. Okay na? Now what is stress? స్ట్రెస్ అంటే మన జనరల్గా మెడికల్ టర్మ్స్లో కూడా స్ట్రెస్ అనవచ్చు, ఓకే, సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఆన్ యువర్ బ్రెయిన్ అని చెప్పవచ్చు. బట్ ఇక్కడ అకార్డింగ్ టు ఫిజిక్స్ లిటరేచర్, స్ట్రెస్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా, బట్ యూ విల్ హ్యావ్ 3 types of stress in general. Okay, one is longitudinal stress. Longitudinal stress. Okay, stress are again 3 types. లెంత్ వైజ్ స్ట్రెస్, ఈ లాంగిట్యూడినల్ మళ్ళీ కంప్రెసివ్ టెన్షన్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఓకే. తర్వాత బల్క్ స్ట్రెస్, బల్క్ ఆర్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్, ఓకేనా. అర్థమవుతుంది మీకు పాయింట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ నుంచి వస్తాయి. మార్క్స్ 2 marks, 1 mark, 4 marks కూడా రావచ్చు, 8 marks కూడా రావచ్చు. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్, బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్. నెక్స్ట్ వన్ ఈస్ shearing stress. Shearing stress or tangential stress. Tangential stress. So these are different types of stresses. మొదటిది longitudinal stress, bulk or volumetric stress, shearing stress or tangential stress. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం జాగ్రత్తగా 1 by 1 చదువుదాం. నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ longitudinal. ఓకేనా, లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఓకేనా, లాంగిట్యూడినల్ స్ట్రెస్. Now how to define longitudinal stress? See, longitudinal stress అంటే, for example, this is a metal rod. Suppose this is a metal rod. Suppose the length is L, okay, original length. Now some force is applied, external force, okay, and this is also called as tensile. This is also called as tensile stress. Tensile means increasing the length. Suppose if the same rod, if the force is compressed, for the same rod, if the force is compressed, అంటే అలా గట్టిగా కంప్రెస్ చేస్తాం అనుకోండి, what happens? The length is decreased. If tensile force is applied, length is increased. So this is called as compressive stress. This is called as compressive stress. Okay, and because the length is increasing, okay, if suppose delta L is increasing the length due to the application of force, then it is called as tensile stress. So longitudinal stress are 2 types. One is increasing the length, tensile stress; decreasing length, it is compressive stress. And of course, again, stress is indicated with the letter sigma. It is force acting per unit area. SI units, newtons per meter square. Because force units newtons కాబట్టి area meter square. ఇది SI unit or MKS unit అండి. అలాగే CGS కావాలనుకోండి, న్యూటన్ తీసి డైన్ పెట్టేయండి, ఒకవేళ కావాలనుకుంటే మీటర్ తీసి సెంటీమీటర్ పెట్టేయండి. సో డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ CGS unit. Clear? So that is the story about longitudinal stress అండి. Shall I go to the next one? ఫార్ములా కూడా ఇదేనండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ F/A, న్యూమరికల్స్ లో పనిచేస్తుంది, అండ్ న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ SI యూనిట్ ఆర్ MKS,
CGS ఏమో dyne per cm square. Right? Okay. Now let us go to second one in this variety. Very, very important. Second one ఏంటి చూడండి, bulk or volumetric stress. Bulk or volumetric stress. Now, suppose if you take a body, suppose here equal force is applied uniformly along the body, equal force, okay na, same force, delta P. ఎందుకంటే pressure అంటే ఏంటి, force by area again applied on this body. What happens? The volume is decreasing. So here bulk stress means it is given by delta P by delta V by V minus. Why I am writing minus here? Delta V is change in volume, mean decrease in volume. V is original volume and delta P is pressure. Delta P is pressure, that is again force by area. So ఇది వాల్యూమ్ బై వాల్యూమ్ కాబట్టి యూనిట్స్ ఏమి ఉండవు, ఒక్క ప్రెజర్కే యూనిట్స్ ఉంటాయి. అగైన్ సేమ్ అండి, యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ MKs, and CGS of course dyne per cm square. That means you can apply here when force is applied uniformly, the volume is decreased. Okay, వాల్యూమ్ తగ్గిపోతుంది. So that is called as bulk or volumetric stress. ఇక్కడ యూనిట్స్ ఉండవు. ఈ మైనస్ ఇండికేషన్ ఏంటి, డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్. క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, లాస్ట్ టైప్ ఆఫ్ స్ట్రెస్. ప్రతిదానికి ఫార్ములా యూనిట్స్ ఉంటాయండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి మెకానికల్ ప్రాపర్టీస్ లో. లాస్ట్ వన్ షీరింగ్ స్ట్రెస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. షీరింగ్ ఆర్ టాంజెన్షియల్, షీరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్. సో ఇది కూడా మనకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్ట్రెస్ అంటే ఒకటేనండి ఫార్ములా అన్నింటికి, ఫోర్స్ బై ఏరియా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, డైన్ పర్ సిఎం స్క్వేర్, అన్నింటికి యూనిట్స్ ఒకటే. ఓకేనా? MKs CGS. డెఫినేషన్ లో ఏంటంటే కొంచెం మార్పు వస్తుంది. పదానికి స్ట్రెస్ కి షీరింగ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఫస్ట్ వన్, లెట్ us టేక్ వన్ రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్ అండి, ABCD. ఇప్పుడు దీని మీద కొంత ఫోర్స్ ఇలా అప్లై చేశారు అనుకోండి, అప్పుడు దీని పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. లెట్ us see what happens. సో ఇనీషియల్గా రెక్టాంగిల్ ఉండేది పాపం, కానీ బికాస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఈ D ఏమో D' దగ్గరికి, ఈ C ఏమో పాపం C' దగ్గరికి, A అక్కడే ఉంటుంది, B అక్కడే ఉంటుంది. అర్థమవుతుంది మీకు పాయింట్? నౌ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. This is angle theta and you can see this one. So here what is happened? Rectangle is converted into parallelogram. See here, ABCD rectangle. See here, ABCD rectangle please. Okay, is converted to a parallelogram. ABCD చూడండి, converted to parallelogram. That is what? ABC'D'. ఏమర్థమైంది దీనికి? When you are applying shear force, okay, force perpendicular to the base or breadth, the lower part base is constant, only upper part is sheared. పై భాగం మాత్రమే కొంచెం ముందుకు వస్తుంది, కింద బేస్ అలాగే ఉంటుంది కాన్స్టెంట్ గా. Such a force is called as shearing stress or tangential stress. That means again same thing formula, force acting per unit area, that is again Newton per meter square in MKs or dyne per cm square in CGS. మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. The base is kept constant, upper part is sheared అనమాట. Okay, you can see this is the displacement D' and C'. Okay, this is also called delta x, displacement, and this of course whatever length or breadth. ఇది length ఎలా అనుకోండి, ఇది breadth అనుకోండి. సో దట్ ఈస్ ద థింగ్ షీడ్ అనమాట. అర్థమవుతుంది మీకు? సో దీస్ ఆర్, అలాగే మీకు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ స్క్వేర్, PQRS, అప్లై ద ఫోర్స్ హియర్. సో అగైన్ ఏమవుతుంది అప్పుడు, ఈ స్క్వేర్ పాపం స్క్వేర్ ఏమో చూడండి, షియర్ ఫోర్స్ అప్లై చేసిన వెంటనే హౌ ఇట్ ఈస్ షిఫ్టింగ్. PQRS లో S ఏమో పాపం S' కి, R ఏమో R' వచ్చేస్తుంది చూడండి. సిఆర్
Again, this is theta, this is theta. Now it is converted into rhombus. Diamond ఆకారం తయారు చూడండి. ఇక్కడ స్క్వేర్ ఇది. This is square. Square. PQRS. It is converted into diamond or rhombus. Rhombus. Diamond ఆకారం. Diamond shape. ఏంటది పాపం? PQ R dash S dash. You can see the base is kept constant, only upper part is sheared. పై భాగం చూడండి అలా బేస్ కాన్స్టెంట్, అప్పర్ పార్ట్ అలా ముందుకు వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, అగైన్ యూ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ డెల్టా ఎక్స్. దిస్ వన్ యూ కెన్ టేక్ సమ్ లెంత్. సో ఇక్కడ మీకు tan theta కూడా కట్టొచ్చు. tan theta ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ డెల్టా ఎక్స్ బై ఎల్. సో దిస్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అగైన్. ఓకే, tan theta అనేది చేంజ్. అందుకే మనం ఇక్కడ స్ట్రెస్ అని ఇంకో పేరు పెట్టు, షియరింగ్ ఆర్ టాంజెన్షియల్. చూడండి, టాంజెన్షియల్. సో ఇక్కడ tan theta is equal to opposite delta x by l, change in length by original length. క్లియర్? సో ఈ విధంగా మనం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు షీరింగ్ కి. క్లియర్? రైట్. నౌ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. నౌ లెట్ us go to strain అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ అయిపోయింది కదా, చెప్పవచ్చా? రైట్. సో స్ట్రెస్ లో 3 రకాలు ఎలాగైతే ఉన్నాయో స్ట్రెయిన్ లో కూడా వస్తాయి. వెరీ ఈజీ సబ్జెక్ట్ అండి, కాన్సెప్ట్. Okay, mechanical properties is a very dead easy chapter. Now let us go to strain. Let us go to strain. Okay na? Now strain code enti chudandi. For example, this is let me give the types then explain one by one. Strain lo kuda malli 3 rakalandi chudandi. 1 2 3. First one is longitudinal strain. Longitudinal strain. Again, bulk or volumetric strain. Bulk or volumetric strain. And last one again, shearing. Indakalaga same. Shearing or tangential. Shearing or tangential strain. Are you following here? ఎలాగైతే స్ట్రెస్ లో లాంగిట్యూడినల్ ఉన్నాయో కానీ అక్కడ టెన్సైల్ కంప్రెషన్ ఉంటాయి రెండు, బికాజ్ ఇంక్రీజింగ్ లెంత్ అండ్ డిక్రీజింగ్. సో ఇక్కడ స్ట్రెయిన్ అంటే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అయితే మాక్సిమం ఉండదు, ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఒకటే కంప్రెసివ్ స్ట్రెయిన్ ఉండదు. ఓకే, ఓన్లీ టెన్సైల్. అలాగే బల్క్ వాల్యూమెట్రిక్, డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. అలాగే షీరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్. సో ముందు స్ట్రెయిన్ డెఫినేషన్ ఏంటి? సో కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ ద డిఫార్మేషన్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ డైమెన్షన్ ఆఫ్ ద బాడీ. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ద డిఫార్మేషన్ అంటే ఆకారంలో వికారం వచ్చేస్తుంది. ఆకారంలో వికారం అంటే ఏంటి? వికారం అంటే ఏదో వాంతి అవడం కాదు. వికారం అంటే షేప్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? అదొక పాయింట్. సో స్ట్రెయిన్ మీన్స్ ఇట్ ఈస్ ద డిఫార్మేషన్. ఇట్ ఈస్ ద డిఫార్మేషన్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ డైమెన్షన్ ఆఫ్ ద బాడీ. ఫర్ యూనిట్ డైమెన్షన్ ఆఫ్ ద బాడీ అనమాట. అర్థమవుతుందా? క్లియర్? సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెయిన్. డిఫార్మేషన్ ప్రొడ్యూస్ పర్ యూనిట్ డైమెన్షన్ ఆఫ్ ద బాడీ. ఎన్ని రకాలు? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అలాగే బల్క్ ఆర్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, షీరింగ్ ఆర్ టాంజెన్షియల్. సో దీనికి జనరల్ ఫార్ములా స్ట్రెయిన్ కొంతమంది ఇలా ఎప్సిలాన్ యూజ్ చేస్తారండి కొన్ని పుస్తకాలు. యూ కెన్ ఆల్సో యూజ్ దట్ వన్. డెల్టా ఎల్ బై ఎల్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. రెండు లెంత్లు కాబట్టి ఇట్ హ్యాస్ నో యూనిట్స్ అండ్ నో డైమెన్షన్స్. ప్లీజ్, ఎగ్జామినేషన్ లో అడుగుతుంటాడు రెగ్యులర్ గా. దీనికి ఎటువంటి ప్రమాణాలు మితులు ఉండవు. బికాస్ ఇట్స్ డెఫినేషన్ ఈజ్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఎల్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇది లెంత్ ఇది లెంత్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, యూనిట్స్ ఏమి ఉండవు. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ స్ట్రెయిన్ కూడా పైనుంచి కింద వరకు ఏ స్ట్రెయిన్ కూడా యూనిట్స్ ఉండవు. నౌ లెట్ us define ఫస్ట్ వన్ లాంగిట్యూడినల్. సేమ్ అండి, స్ట్రెస్ కి దీనికి ఒకటే, కాకపోతే కొంచెం మనకి డెఫినేషన్ ఫార్ములాలో మారుతుంది. ఫస్ట్ అండి లాంగిట్యూడినల్. ఫస్ట్ వన్ లాంగిట్యూడినల్. లాంగిట్యూడినల్ లెంత్ వైజ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏంటి? ఇందాక మీకు చెప్పాను కదా, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎ స్టీల్ రాడ్, ఇఫ్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, suppose the original length is say L, then what happens? There is increase in length.
and this is delta L. So ఇప్పుడు total length ఎంత అయింది? Original length L, increase in length delta L. So what is strain? So strain is equal to change in length, that is delta L by original length. This is the formula. కొన్ని బుక్స్ లో వాళ్ళు ఇలా కూడా ఫాలో అవుతారు, డెల్టా ఎక్స్ బై ఎక్స్ అని. ఓకేనా? ఎలా రాసుకోవచ్చు, ఈ అని కూడా రాయొచ్చు, కొంతమంది ఈ అని కూడా వాడుతున్నారు స్ట్రెయిన్ ని. ఎలా రాసుకోవచ్చు మీరు. ఓకేనా? సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, డెల్టా ఎక్స్ అని రాసుకోవచ్చు, డెల్టా ఎల్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ జనరల్ గా ఆర్థోడాక్స్ ఏది వాడుతుందో అది వాడితే మంచిది, ఐదర్ డెల్టా ఎల్ ఆర్ డెల్టా ఎక్స్. దిస్ ఇస్ ఆల్సో యూ కెన్ అప్లై ఫర్ స్ట్రెయిన్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అండి. యూనిట్స్ లేవండవు ప్లీజ్, దీనికి ఎటువంటి యూనిట్స్ ఉండవు, బికాస్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, దట్ ఈస్ bulk strain or volumetric strain. Second one please, bulk or volumetric. Bulk or volumetric. So already in the meeku cheppanu kada, suppose if a body is taken and uniformly pressure is applied, uniformly if pressure is applied, dp dp dp, that is same force by area, dp. ఓకేనా? సో ఏమవుతున్నప్పుడు మనకి వాల్యూమ్ డిక్రీజ్ అవుతున్నాం, అర్థమవుతుందా? సో సేమ్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అంటే డి డెల్టా వి బై వి మైనస్, అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద ఫార్ములా బల్క్ స్ట్రెయిన్ కి. ఈ వి అనేది ఎవరు? ఒరిజినల్ వాల్యూమ్. డెల్టా వి అనేది ఎవరు? చేంజ్ ఇన్ దట్ మీన్ డిక్రీజ్, బికాస్ యూఆర్ అప్లైయింగ్ ఫోర్స్ యూనిఫామ్ లైక్ దిస్, యూఆర్ అప్లైయింగ్ ఫోర్స్, వాల్యూమ్ ఇస్ డిక్రీజింగ్. సో వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు అందుకే మైనస్ సైన్ పెడతారు. So this is the definition of bulk or volumetric strain. Decrease in the volume due to the application of force. So దీనికి కూడా మళ్ళీ యూనిట్స్ వాల్యూమ్ మీటర్ క్యూబ్, వాల్యూమ్ మీటర్ క్యూబ్. సో మీటర్ క్యూబ్ బై మీటర్ క్యూబ్, అలాగే సెంటీమీటర్ క్యూబ్ బై సెంటీమీటర్, సిజిఎస్ లో నో యూనిట్స్. సో దీనికి కూడా యూనిట్స్ ఉండవు. క్లియర్? రైట్. నా లాస్ట్ వన్ అండి, షేరింగ్. లాస్ట్ వన్ షేరింగ్ స్ట్రెయిన్ ఆర్ టాంజెన్షియల్. సో ఇక్కడ కూడా అంతేనండి, మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా షేరింగ్ లోని. చూడండి, థర్డ్ వన్ షేరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్. షేరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్. సో మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను, రెక్టాంగిల్. నౌ ఐ విల్ టేక్ సాలిడ్ పార్ట్. నౌ సపోజ్ ఇఫ్ ఐ టేక్, ఇక్కడ రాస్తున్నానండి, ఇఫ్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఏ సాలిడ్ రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, 2 dimension 3 dimension అనమాట సాలిడ్ అంటే. ఇదిగోండి, I am taking a solid rectangle and I will be applying force here. So this is a solid rectangle and see here carefully. A, B, C, D, E, F, G, H. It's a solid rectangle. Now suppose if some force is applied in this fashion, perpendicular to this one. అప్పుడు ఏమో ఇందా చెప్పాను కదా, బేస్ కాన్స్టెంట్ ఉంటుంది, ఓన్లీ అప్పర్ పార్ట్ ఇస్ షేడ్. సో సాలిడ్ రెక్టాంగిల్ ఇస్ కన్వర్టెడ్ టు ప్యారలల్ పైప్డ్. అంటే మామూలుగా అయితే ప్యారలల్ గ్రామ్ అంటాం, ఇది ఘన పదార్థం అంటే సాలిడ్ కాబట్టి 3 dimension కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యారలల్ పైప్డ్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ప్యారలల్ పైప్డ్ అనమాట. ఓకేనా? సో నా రెక్టాంగిల్ ఇస్ కన్వర్టెడ్, ఆఫ్ కోర్స్ ప్యారలల్ కూడా అనొచ్చు, కానీ ప్యారలల్ 3 dimension కాబట్టి అందుకే ప్యారలల్ పైప్డ్ అనమాట. సో ఎలా మారుతుంది ఫిగర్ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఈ పార్ట్ వంగిపోతుంది, చూడండి చూపిస్తున్నాను చూడండి. ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడికి వస్తుంది, మళ్ళీ గీమంటారు వేరేది. సో వేరే దాంట్లో చూపిస్తుంది, నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను కదా. See here, I will draw one more figure for better. Same A, B, C, D. After application of force, see what is happening. Right? చూడండి. So A, B, C, D, E, F, G, H. Now what is happening? Only ఈ పార్ట్ మీద ఫోర్స్ అప్లై చేసింది కాబట్టి చూడండి, ఇదేమో పాపం డి ఏమో డి డేస్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇది కూడా ఇక్కడికి వస్తుంది. అలాగే ఈ పార్ట్ చూడండి, now see what is happening. See, now C is coming to C dash, G to G dash. సో ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ మీకు మారుతుంది చూడండి, ముందుకు వచ్చింది 3 dimension చూడండి, ఫిగర్ జాగ్రత్త చూడండి, 3 dimension చూడండి. యూ కెన్ అబ్జర్వ్ కేర్ఫుల్ 3 dimension ప్లీజ్. సి చూసారా, ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కొంచెం ముందుకి షేర్ అయింది, సిఎస్ కమ్. అలాగే ఇది కూడా ఇక్కడ చూడండి,
దిస్ ఈజ్ యాంగిల్ థీటా. ఇది కూడా అంతే, యాంగిల్ థీటా. సో దిస్ ఇస్ ది డిస్ప్లేస్మెంట్. ఇదేమో హెచ్ డాష్. అదవుతుందా మీకు పాయింట్? చూడండి ఎలా షిఫ్ట్ అయ్యింది బాడీ. దిస్ ఫిగర్ సాలిడ్ రెక్టాంగిల్ ఇస్ కన్వర్ట్ ఇంటూ ప్యారలల్ పైప్డ్ 3 dimensional. సో డి ఏమో డి డాష్, హెచ్ఎం హెచ్ డాష్, సి డాష్, జి డాష్. ఫిగర్ మారిపోయింది. ఒరిజినల్ గా పాపం ABCDEFGH అనేది బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ అండ్ ఇట్ ఈస్ సమ్ పార్ట్ ఈస్ కమ్ ఫార్వర్డ్. ఇది డిస్ప్లేస్మెంట్ డెల్టా ఎక్స్. ఇది ఎల్ అనుకోండి. నౌ వాట్ ఈస్ tan theta అగైన్? Tangential strain. Tan theta is opposite by adjacent, delta x by L. So therefore this is also called as shearing or tangential strain. అదవుతుందా? ఈ ఫిగర్స్ మీకు నీట్గా పుస్తకాల్లో అంత క్లియర్గా లేవు మీ బుక్స్లో. సో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీట్గా డ్రా చేసుకోండి. హియర్ సాలిడ్ రెక్టాంగిల్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్యారలల్ పైప్. దిస్ ఇస్ సాలిడ్ రెక్టాంగిల్. దిస్ ఈస్ సాలిడ్ రెక్టాంగిల్ 3 dimensional కాబట్టి. ఇందాక రెక్టాంగిల్ తీసుకున్నాం 2 dimensional. సో ఇక్కడ 3 dimensional తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అర్థమవుతుందా? ప్యారలల్ పైప్గా మారిపోయింది. క్లియర్? అండ్ ఇదండి మీకు మళ్ళీ చెప్తున్నానండి, స్ట్రెయిన్కి ఎట్టి పరిస్థితుల్లో యూనిట్స్ ఉండవు. ఇగో tan theta చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్, నో యూనిట్స్, ఓన్లీ స్ట్రెస్కే ఉంటాయి. Nm/m² లేదా Dyne/cm². క్లియర్ నా? రైట్. ఈ చాప్టర్ అంతా స్కోరింగ్ అండి, మార్క్స్ చాలా స్కోరింగ్. ఈజీ చాప్టర్, స్కోరింగ్ కూడా మిగతా చాప్టర్స్తో కంపేర్ చేస్తే. క్లియర్? వెరీ గుడ్. రైట్ అండి. ఇంత నీట్గా డయాగ్రామ్స్ మీకు ఎవరు వేయరండి, అంత నీట్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, సో దట్ యూ కెన్ స్కోర్ సమ్ మార్క్స్ ఇన్ దిస్ వన్. సో ఇదండి రిగార్డింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండి. నౌ లెట్ us గో టు హుక్స్ లా. ఓకేనా? హుక్స్ లా అండ్ ఆల్సో బిహేవియర్ ఆఫ్ ద వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ లోడ్. ఓకేనా? సో నెక్స్ట్ ఐటమ్ అదేనండి, హుక్స్ లా. రాబర్ట్ హుక్ అండి సైంటిస్ట్. ఇతను ఫుల్ పేరు రాబర్ట్ హుక్ లేదా హుక్స్ లా. ఈయన ఏం చెప్పాడంటే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ మెటాలిక్ వైర్ or any metal having some length L, okay, suppose radius is R, diameter is D, if force is applied, so within the elastic limits, the longitudinal stress, చూడండి, the longitudinal stress is directly proportional to longitudinal strain, please. ఇది లా. రాబర్ట్ హుక్ ఇచ్చిన నియమం ఏంటంటే, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్స్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ అంటే లెంత్ వైజ్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లెంత్ వైజ్ స్ట్రెయిన్, లేదా స్ట్రెస్ బై స్ట్రెయిన్, అదే లాంగిట్యూడినల్ ప్లీజ్, లేదా స్ట్రెస్ బై స్ట్రెయిన్, అఫ్ కోర్స్ లాంగిట్యూడినల్, ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్, and this constant later on he has called it as, చూడండి, stress by strain. This constant later on he called it as Y. This Y is called Young's modulus. Please. Another scientist. Young's modulus of elasticity or Young's modulus. This is very, very important in numericals of when you are going to entrance examination, or even in this chapter also you have so many numericals. So within the elastic limit, Robert Hooke and even Newton law, longitudinal stress is directly proportional to longitudinal strain, లేదా stress by strain is got a constant, and that constant later on is found to be the Young's modulus. Okay, it's a modulus of elasticity. ఇప్పుడు Young's modulus కూడా యూనిట్స్ ఉన్నాయి, దానికి కూడా మనం తయారు చేద్దాం. నోట్ చేస్తారా? రైట్. ఇప్పుడు ఫార్ములా తయారు చేద్దాం, మ్యాథమెటికల్ ఫార్ములా. Now let us see what is the mathematical formula. ఓకేనా? రైట్. స్ట్రెస్ ఏంటి? F/A సిగ్మా, అలాగే ఎప్సిలాన్కి డెల్టా x/L. చాలా మంది డెల్టా ఎక్స్ ఈ అని వాడుతారు, కొన్ని బుక్స్లో ఈ కూడా వాడుకోవచ్చు, ఎక్స్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, డెల్టా ఎక్స్, యూ కెన్ ఫాలో ఎక్స్ ఆర్ ఈ, అండ్ దిస్ ఇస్ వాట్? ఎక్స్టెన్షన్ అంటే లెంత్, ఇంక్రీజ్ ఇన్ లెంత్. అర్థమవుతుందా? దీస్ ఈ ఆర్ డెల్టా ఎల్ ఆర్ ఎక్స్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్ అండి. అంటే మనం ఫోర్స్ అప్లై అయితే ఎంత ఎక్స్టెంట్ లెంత్ ఇంక్రీజ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ అస్ డెల్టా ఎల్, చేంజ్ ఇన్ లెంత్ ఇన్ అదర్ వర్డ్స్. ఓకేనా? రైట్.
అండ్ దిస్ ఈజ్ అఫ్ కోర్స్ ఈక్వల్ టు ఏంటన్నా మనం ఇప్పుడే కాన్స్టెంట్ యంగ్స్ మాడ్యులస్. సో దీన్ని మనం జాగ్రత్తగా ఫామ్ చేస్తే ఎల్ పైకి వెళ్ళిపోతుంది. ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు వై. అండ్ దిస్ ఈజ్ రెగ్యులర్ ఫార్ములా ఫర్ యూ న్యూమరికల్స్ అండి. ఇక్కడ డెల్టా ఎల్ బదులు ఐదర్ యూ కెన్ యూజ్ ఎక్స్ ఆర్ ఈ, ఓకేనా, లేదా డెల్టా ఎక్స్ ఏదైనా వాడుకోవచ్చు. నా చూడండి డెల్టా ఎల్కి యూనిట్స్ లేవన్నా, ఓన్లీ ఫోర్స్ బై ఏరియాకి. సో అగైన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి ఎస్ఐ యూనిట్ లేదా ఎంకేస్ యూనిట్ ఏంటి సేమ్. అగైన్ స్ట్రెస్కి ఏవైతే యూనిట్స్ ఉన్నాయి, బికాస్ దీనికి యూనిట్స్ ఉండవు, లెంత్ డెల్టా ఎల్ క్యాన్సిల్ అయిపోతాయి, నో యూనిట్స్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ స్ట్రెయిన్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ డైన్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. అర్థమవుతుందా? రైట్. ఎగ్జామినేషన్లో ఇవి అడుగుతున్నాడు రెగ్యులర్ గా. సో యూ హ్యావ్ టు రైట్ అండి, జాగ్రత్తగా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి మ్యాథమెటికల్ ఫార్ములా. ఓకేనా? ఒకవేళ మీకు డైమెన్షన్ ఫార్ములా కూడా రావాలన్నా రాసుకోవచ్చు. చూడండి యంగ్స్ మాడ్యులస్ కి వై డైమెన్షన్ ఫార్ములా కావాలి, ఎలాగో వచ్చింది కదా, రాసుకోవచ్చు. డైమెన్షనల్ ఫార్ములా ఏంటి రాసాం? యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. చూడండి ఎలా ఈజీగా చెప్తాను మీకు డైమెన్షన్ ఫార్ములా. న్యూటన్ అంటే ఎవరు? ఫోర్స్ కదా, ఫోర్స్ యూనిట్ కదా. మీటర్ అంటే ఏంటి? లెంత్. సో లెంత్కి ఏంటి డైమెన్షన్ ఫార్ములా? ఎల్. మీటర్ స్క్వేర్ ఎల్ స్క్వేర్. న్యూటన్ దేనికి యూనిట్? ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతే కదా. చూడండి మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో యూనిట్ ఏమవుతుంది? ఎం. మాస్కి ఎం, యాక్సలరేషన్ ఎల్ టీ పవర్ -2. సో బై ఎల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే ఏం మిగిలిందండి పాపం? ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. దట్స్ ఆల్. సో దట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ. m to the power of 1, l to the power of -1, t power -. చూడండి ఎంత సింపుల్ గా చేసాం. y అంటే ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్. సో న్యూటన్ అంటే ఎవరు? ఎఫ్, ఫోర్స్. ఫోర్స్ యూనిట్ కదా న్యూటన్, ఎంకేస్ యూనిట్. ఫోర్స్ అంటే ఏంటి? అగైన్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎందుకంటే ఒక 1 kg ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 న్యూటన్. సో మాస్ ఎం, యాక్సలరేషన్ ఎల్ టీ పవర్ -2 బై మీటర్ స్క్వేర్, లెంత్ ఇంటూ లెంత్ ఎల్ స్క్వేర్. ఒక ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, ఒకటే మీరు. సో ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. క్లియర్? దట్స్ ఇట్. సో ఈ విధంగా మీరు ఎన్నైనా తయారు చేసుకోవచ్చండి ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్. ఫిజిక్స్ లో ఏంటంటే వన్స్ యూ నో ద కాన్సెప్ట్ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అండ్ సబ్జెక్ట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. ఓకేనా? నౌ లెట్ us గో టు ద వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇది యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 4 మార్క్స్ ఆర్ ఈవెన్ 8 మార్క్స్ అండి. దాన్నే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆర్ behavior of the wire under gradual increase of load. Under gradual increase of load ఇలా కూడా చెప్పొచ్చు. either stress strain curve లేదా behavior of the wire under gradual increase of load. అదవుతుందా? అంటే ఒక మెటాలిక్ వైర్ మీరు తీసుకున్నారు, ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా ఫిజిక్స్ ల్యాబ్లో గ్రాడ్యువల్ లోడ్ యాడ్ చేస్తున్నారు. 500 grams, 1000 grams, 1500, 2000, 2500, 3000 లేదా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేశారు. యూ విల్ సీ హౌ మచ్ ఇట్ ఈస్ స్ట్రెస్డ్. అంటే వైర్ ఎంత ఎలాంగేట్ అయింది. తర్వాత గ్రాడ్యువల్గా లోడ్ తీస్తారు మళ్ళీ వెనక్కి ఎంత అది కంప్రెస్ అయ్యింది. సో డ్యూరింగ్ దిస్ యాక్షన్ అండ్ రియాక్షన్, అంటే యాక్షన్ అంటే ఇక్కడ దట్ ఎలాంగేషన్ అండ్ అగైన్ కంప్రెషన్లో ఎంత డెల్టా ఎల్ ఇంక్రిమెంట్ అయింది, చేంజ్ ఎంత అయింది, అది మనం కనుక్కోవాలన్నమాట. దాంతో అది ల్యాబ్లో. కానీ ఇక్కడ ఏంటంటే బిహేవియర్ కనుక్కుంటాం. అంటే మెటాలిక్ వైర్కి గ్రాడ్యువల్గా లోడ్ యాడ్ చేసినప్పుడు ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ద్వారా చూడండి, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ద్వారా సి దిస్ ఈజ్ యువర్ గ్రాఫ్ అండి, ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, ఆరిజిన్ 0 0 ఆర్ ఓ పాయింట్. B, C. Now you can see this is the graph. This is D, E, F. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలండి ఇది. O dash. క్లియర్? సో ఇదండి బి. అంటే మనం ఆ లోడ్ యాడ్ చేస్తూ గ్రాడ్యువల్గా ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తూ మళ్ళీ లోడ్ తీసినట్టుగైతే మీ గ్రాఫ్ ఈ విధంగా వచ్చి కొన్ని పాయింట్స్ వస్తున్నాయి మనకి.
ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి, ఓకేనా, తర్వాత డి, ఈ, ఎఫ్. వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. అంటే ఈ యాక్సిస్లో స్ట్రెస్ తీసుకుంటున్నాం మనం. వై యాక్సిస్లో స్ట్రెస్ ఫోర్స్ బై ఏరియా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్, ఎనీథింగ్ అండి రాసుకోవచ్చు ఈ వై యాక్సిస్లో. అలాగే స్ట్రెయిన్, ఓకేనా, దట్ ఈస్ డెల్టా ఎల్ బై ఎల్ స్ట్రెయిన్, ఎప్సిలాన్ స్ట్రెయిన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అర్థమవుతుంది మీకు? సో ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్ తీసుకున్న వాల్యూస్, వై యాక్సిస్లో స్ట్రెస్ తీసుకున్నాం. ఓకేనా, దిస్ ఆల్సో కాల్డ్ సిగ్మా బి and that is called breaking stress. Sigma B is also called as breaking stress. Very, very important terms. Adotna, and this question you can carry for either 4 marks or 8 marks depending upon the given. So ikkada mari konni points vache మీరు గమనించండి. A, see what is OA? OA is a straight line. అంటే అక్కడ ఎక్కడ కర్వేచర్ లేదు. అంటే this A is called as proportionality limit. ప్రొపోర్షనాలిటీ లిమిట్. మీకు అర్థమవుతుందా? ఏ స్ట్రైట్ గా ఉంది కాబట్టి సో దిస్ వన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రొపోర్షనాలిటీ లిమిట్. ఓకేనా, అంటే ఇక్కడ స్ట్రెస్ ఈజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ హుక్స్ లా ఈజ్ ఒబేయింగ్. అర్థమవుతుందా? హుక్స్ లా ఈజ్ ఒబేయింగ్, ఎందుకంటే స్ట్రైట్ గా ఉంది. స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఏ వరకు హుక్స్ లో ఒబే చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ హుక్స్ ప్రపోర్షనాలిటీ లిమిట్. తర్వాత చూడండి బి, బికి కొంచెం కర్వేచర్ తీసుకుంది. అంటే అర్థం ఏంటి? బి అనే పాయింట్ ని మనం ఎలాస్టిక్ లిమిట్ అనొచ్చు. బి అనే పాయింట్ ని యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్ ప్లీజ్. యూ కెన్ కాల్ ఎందుకు వాడాను ఈ పదం ఎలాస్టిక్ లిమిట్ అంటే ఇక్కడ ఆఫ్టర్ రిమూవింగ్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్ ద బాడీ విల్ అగైన్ రీగైన్. చూడండి పాయింట్ రీగైన్ అంటే కర్వేచర్ ఉంది ఇక్కడ. ఇక్కడ స్ట్రైట్ లైన్ హుక్స్ లో ఒబే చేస్తుంది. స్ట్రెస్ ప్రొవైడ్ ఇది హుక్స్ లో అక్కడ ఒబే చేస్తుంది. స్ట్రెస్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్, కర్వేచర్ వచ్చింది. బట్ ఎలాస్టిక్ నేచర్ ఈస్ దేర్, అందుకే ఎలాస్టిక్ లిమిట్ అన్నాను. బి పాయింట్ అంటే ఆఫ్టర్ రిమూవింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ద బాడీ విల్ రీగైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్, సైజ్ అండ్ వాల్యూమ్. అది ఎలాస్టిక్ లిమిట్. ఇది హుక్స్ లో కాదండి, ఇక్కడ హుక్స్ లో ఇక్కడ వరకే ప్రపోర్షనల్ లిమిట్ అని చెప్పారు. స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. నౌ కమింగ్ టు సి పాయింట్. ఇది చాలా డేంజర్ అండి. సి పాయింట్ ఇస్ కాల్డ్ యాజ్ permanent set or plastic limit or plasticity. ఏమవుతుంది? పాయింట్ సి, బి తర్వాత కూడా యు ఆర్ అప్లయింగ్ సమ్ ఫోర్స్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ద మెటీరియల్ స్టార్ట్స్ ఈల్డింగ్. ఇది అదవుతుందా? ఇక్కడ నుంచి మీకు ఈల్డింగ్ స్టార్ట్ అవుతుందండి. ఈల్డింగ్ అంటే వైర్ కొంచెం సన్నబడిపోయి తీగలా తేరడం రెడీ అవుతుంది. అంటే వైర్ మీద అలాగా ఫోర్స్ గట్టిగా అప్లై చేస్తుంటే ఏమవుతుంది? లాటరల్ గా ఇట్ ఈస్ స్ట్రైనింగ్, డయామీటర్ ఇస్ డిక్రీజింగ్, లాటరల్ స్ట్రెయిన్ వచ్చేస్తుంది. డయా డిక్రీజ్ అయ్యి లెంత్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఏ వరకు ప్రపోర్షనల్ లిమిట్ హుక్స్ లో ఒబే చేస్తుంది. బి వరకు ఎలాస్టిసిటీ లిమిట్, అంటే ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్. బి తర్వాత ఈల్డింగ్ స్టార్ట్స్. ఇంకా సన్నబడిపోతుంది. అదొక పాయింట్. ఈల్డింగ్ స్టార్ట్ సన్నబడిపోయి కొంచెం సి దగ్గరికి వెళ్ళి మరి ఇంకా వెనక్కి రాదు ఇంకా. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెర్మనెంట్ సెట్ ఆర్ ప్లాస్టిసిటీ. అంటే ఆఫ్టర్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, పుట్టి, బబుల్ గమ్, క్లే. సో అవన్నీ ఏంటి మనకి వినాయకుడి బొమ్మలో తయారు చేస్తుంటారు మట్టితోని, క్లేతోని. సో ఆఫ్టర్ రిమూవింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్ వోంట్ గో బ్యాక్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నుంచి ఫోర్స్ ఇంకా అప్లై చేసింది, అది ఇంకా వెనక్కి ఇక్కడ వరకు ఎలాస్టిక్ లిమిట్ ఉంది. బి ఎలాస్టిక్ లిమిట్. దీని తర్వాత ఒక ఫోర్స్ మీరు అప్లై చేస్తే పాపం ఇంక వెనక్కి వెళ్ళి అలా ఉండిపోతుంది. అదొక పాయింట్. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెర్మనెంట్ సెట్. తర్వాత దాని యొక్క ఆరిజిన్ పాయింట్ ఓడేస్ దగ్గర చూపించవచ్చు ఎక్సైజ్. ఎందుకు వెనక్కి వెళ్ళట్లేదు, ఇక్కడ ఉండిపోయింది కాబట్టి దాని యొక్క న్యూ ప్లేస్ ఆరిజిన్ ఓడేస్ అనమాట. అదవుతుంది మీకు. ఇప్పుడు దాంతో ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ చెక్ ఇట్. ఓకేనా? రైట్. ఎనీ డౌట్స్? రైట్. ఇప్పుడు నేనేం చేశాను,
ఈల్డింగ్ పాయింట్ చెప్పాను కదా, ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది, ఈల్డింగ్ పాయింట్. సి తర్వాత కూడా మీరు ఇంకా ఫోర్స్ అప్లై చేశారు పాపం దాని మీద బలవంతంగా. సి తర్వాత కూడా ఫోర్స్ అప్లై, అప్పుడే మీకు చెప్పాను కదా బి పాయింట్ ఆల్రెడీ ఈల్డింగ్ స్టార్టింగ్, అంటే వైర్ లాటరల్ స్ట్రెయిన్ అయ్యి వైర్ డయామీటర్ తగ్గుతుంది పాపం, సన్నం అయిపోతుంది, ఇంకా సన్నం అయిపోతుంది, ఒక దారంలో తయారైపోయి తెగిపోవడానికి రెడీగా ఉంటుంది, తెగిపోతుంది. ఎక్కడ? ఇగో డి పాయింట్ దగ్గర ఇట్ విల్ బ్రేక్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ as breaking point, and the stress required to break the material, that is called as breaking stress. ఈ పాయింట్ మనం బ్రేకింగ్ పాయింట్, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ as breaking point. ఇంకేమవుతుంది? ఈల్డింగ్ అయిపోయింది, ఈల్డింగ్ అయిపోయి లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది, సన్నం అయిపోతుంది, దారంలాగా తెగిపోవడం రెడీ అవుతుంది, తెగిపోతుంది డి దగ్గర, ఇదంతా తెగిపోయిన థాడే. సో దట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ పాయింట్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్, అండ్ ద స్ట్రెస్ రిక్వైర్డ్ టు బ్రేక్ ద మెటీరియల్ ఈస్ కాల్డ్ as బ్రేకింగ్ స్ట్రెస్. క్లియర్ అండి? దట్ పాయింట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎనీ డౌట్స్? సో ఇవి ఒక పెద్ద క్వశ్చన్, ఇది ఒక 8 మార్క్స్ గా అడగవచ్చు ఎగ్జామినేషన్ 2 into 8 లో, లేదా 4 మార్క్స్ అడగవచ్చు 8 into 4 లో. 2 మార్క్స్ అయితే ఛాన్స్ లేదు, అర్థమవుతుందా? తర్వాత ఈ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రపోర్షనల్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈల్డింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈల్డింగ్ స్టార్టింగ్, పర్మనెంట్ సెట్ అంటే ఏంటి, ఎలాస్టిసిటీ అంటే ఏంటి, ప్లాస్టిసిటీ అంటే ఏంటి, హుక్స్ లా అంటే ఏంటి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. క్లియర్? రైట్. నౌ ఇప్పుడు బిహేవియర్ వైజ్ మనం తెలుసుకున్నాం, ప్లాస్టిక్ లిమిట్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులోంచి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ప్లీజ్. ఓకేనా? ఏంటవి? బిహేవియర్ వైర్లోని ఇక్కడ ఈల్డింగ్ స్టార్ట్ అని నేను చెప్పాను పాయింట్ బి దగ్గర, అంటే లాటరల్ స్ట్రెయిన్ ఈస్ గోయింగ్ ఆన్, డయామీటర్ ఇస్ డిక్రీజ్ కొంచెం సి దగ్గర పర్మనెంట్ సెట్ అయిపోయి ప్లాస్టిసిటీలోకి వెళ్ళిపోయింది. సి తర్వాత ఇంకా అదేంటంటే ఇంక రెడీ అవుతుంది, సన్నటి దారంలో తయారయ్యి తెగిపోవడం రెడీ అయిపోతుంది. అంటే ఆఫ్టర్ సి lateral strain is going on. Lateral strain అంటే ఏంటండి? డెల్టా డి బై డి మైనస్, ప్లీజ్ మీకు అర్థమవుతుంది ఏదైనా? lateral strain అంటే డయామీటర్ ఈస్ డిక్రీజింగ్. అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ వైర్, మెటాలిక్ వైర్ whose diameter is d, radius r, and of course length l. Now lateral strain అంటే ఏంటంటే డెల్టా డి బై డి, చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. మైనస్ ఎందుకు పెడుతున్నాను? బికాస్ లాటరల్ డయామీటర్ ఇస్ డిక్రీజింగ్, అందుకే మైనస్ పెట్టాను. అండ్ దిస్ ఫార్ములా ఈస్ కాల్డ్ యాజ్ లాటరల్ స్ట్రెయిన్ ప్లీజ్, లాటరల్ స్ట్రెయిన్. అదేవిధంగా ఈ స్ట్రెయిన్ అవడం వల్ల లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే లెంత్ పెరిగిపోతుంది, అంటే డెల్టా ఎల్ బై ఎల్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఈ రెండింటి రేషియోని మరో టర్మ్తో కూడా పోల్చవచ్చు, దాన్నే పాయిజాన్స్ రేషియో అని చెప్పొచ్చు. ఓకేనా? దాన్ని కూడా కొంతమంది సిగ్మా వాడారు, మరి చూద్దాం. సిగ్మా అయినా వాడుకోవచ్చు, లేదా మామూలుగా రాసుకోండి. లాటరల్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, and this is called as Poisson's ratio. Scientist name Poisson's నిష్పత్తి రేషియో. ఇన్ జనరల్ Poisson ratio is between -half to +half థియరిటికల్ వాల్యూ ఇన్ జనరల్. బట్ ఇక్కడ కొన్ని స్టీల్కి, అలాగే స్టీల్కి అల్యూమినియంకి ఇచ్చాడు, ఆ వాల్యూస్ మీకు ఇస్తాను. ఇన్ జనరల్ ద Poisson's ratio థియరిటికల్ వాల్యూస్ ఎంత అంటే -half to +half థియరిటికల్ వాల్యూస్. ఇన్ జనరల్ వాల్యూస్, థియరిటికల్ వాల్యూస్, ఇన్ జనరల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? Poisson ratio -half అంటే -0.5 నుంచి +0.5 +half వరకు వాల్యూస్ ఉంటాయి, థియరిటికల్ వాల్యూస్. ఓకేనా? ఇన్ జనరల్ గా స్టీల్ కి, అలాగే అల్యూమినియం వాల్యూస్ అది మీకు ఇస్తాను తర్వాత. సో దిస్ ఈస్ డెఫినేషన్, ఎగ్జామినేషన్ వస్తాయి. వాట్ ఈస్ Poisson's ratio? Lateral strain decrease in the diameter to longitudinal strain increase in the length. అందుకే ఈ ఫార్ములాలో ఎలా రాస్తామంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డెల్టా డి బై డి మైనస్ బై డెల్టా ఎల్ బై ఎల్ అండి. రెండు కూడా రేషియో, డెల్టా డి బై డి రేషియో, డెల్టా ఎల్ బై ఎల్ రేషియో. అందుకే దీనికి యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఉండవు. Poisson రేషియో కూడా వాల్యూ ఉంటుంది. సో ఇన్ జనరల్ వాల్యూ చెప్పాం కదా, -half to +half. అర్థమైందా డెఫినేషన్? లాటరల్ స్ట్రెయిన్ అది. సో సి తర్వాత ఆ లాటరల్ స్ట్రెయిన్ అవడం వల్ల వైరు బ్రేక్ అయిపోతుంది. ఆ నేచర్ ఉండడం వల్ల స్టీల్స్ కెన్ బి
ప్రిపేర్డ్ ఇంటూ డిఫరెంట్ షేప్స్. అవే అప్లికేషన్స్లో చెప్తాను మళ్ళీ. ఓకేనా, అది లాస్ట్ పార్ట్. ఓకేనా, సో అది ఫార్ములా రాసాం కదా మనం. తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఎగ్జామినేషన్ సందర్భంలో కొన్ని వాల్యూ అడగవచ్చు మీకు. ఆ వాల్యూ కూడా ఇచ్చేస్తానండి. స్టీల్ది చూసుకోండి, వాల్యూ ఇస్తాను మీకు. స్టీల్కి వాడు ఇచ్చాడు కొంత వాల్యూ, అది మీరు నోట్ చేసుకోండి కావాలనుకుంటే. ఇదిగోండి పాయిజన్ రేషియో ఫర్ స్టీల్ వాల్యూ is between poison's ratio. ఎగ్జామినేషన్ అడిగితే రాస్తారు. వాల్యూ అరౌండ్ 0.28 to 0.30 అండి. అరౌండ్ 0.28 to 0.30. ఇది స్టీల్ వాల్యూ పాయిజన్ రేషియో. అలాగే మరొకటి కూడా ఇచ్చాడండి మీకు. ఓకేనా, పాయిజన్స్ వాల్యూ మీకు 0.28 to 0.31. తర్వాత అల్యూమినియం ఎలాయ్కి 0.33. అల్యూమినియం ఎలాయ్ అంటే ఎలాయ్ అంటే తెలుసు కదా, మిక్సర్ ఆఫ్ 2 or more మెటల్స్. అల్యూమినియం ఎలాయ్ దీని వాల్యూ 0.33 వాల్యూ 0.33. అండ్ ప్లీజ్ మేక్ ఏ నోట్, పాయిజన్స్ రేషియో ఆల్సో డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ప్లీజ్, ఇది మెయిన్. నేచర్, ఎలాంటి మెటీరియల్, దేంతో తయారు చేసింది, నేచర్ ఆఫ్ మెటీరియల్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిహేవియర్ ద వైర్లో. స్టీల్ కూడా వాల్యూ ఇచ్చారు కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. ఇట్ ఈస్ బిట్వీన్ పాయిజన్ రేషియో సిగ్మా 0.28 to 0.30. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. అండ్ అల్యూమినియం ఎల్లోకి 0.33 ఇచ్చారు. ఓకేనా, క్లియర్, రైట్. ఇప్పుడు ఇదే దూరంలో ఇంకొంచెం ముందుకెళ్ళినట్టుగైతే మనం బిహేవియర్ చదువుకున్నాం కదా, కొన్ని పదాలు కూడా మనం తెలుసుకుందాం. కొన్ని పదాలు అవి కూడా తెలుసుకున్నట్టుగైతే ఆల్మోస్ట్ మనకి ఎండింగ్కి వచ్చేవచ్చు. ఓకేనా, తర్వాత మీకు ఒక న్యూమరికల్ కూడా చేపిస్తాను ప్రాబ్లము, అది చేద్దాం లాస్ట్లోని. ఆల్మోస్ట్ చాప్టర్ కూడా ఎండింగ్కి వచ్చిందండి. ఇంకొక డెరివేషన్ ఉంది, అప్లికేషన్స్ ఉన్నాయి అంతే. ఓకేనా, దాని తర్వాత ప్రాబ్లం చేపిస్తాను. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే చూడండి, ఇందాక కొన్ని పాయింట్స్ వచ్చాయి కదా చూడండి. ఇక్కడ ఈ నేచర్ వల్ల అంటే ఈ పాయిజన్ రేషియో మనం కట్టాం కదా బిహేవియర్ ఆఫ్ వైర్లోని లాటరల్ స్ట్రెయిన్ జరగడం వల్ల బ్రేక్ అయిపోయింది డి దగ్గరికి. అంటే దిస్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద డక్టిలిటీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, డక్టిలిటీ ఏంటి? డక్టిలిటీ స్ట్రెచింగ్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. మీరు స్టీల్ ప్లాంట్ ఎప్పుడైనా వెళ్ళినట్టు కదా, అక్కడ స్టీల్ తయారవుతుంటుంది. ఆ స్టీల్ కూడా రకరకాల డయామీటర్లో రకరకాల షేపుల్లో తయారవుతుంటుంది. అవన్నీ అప్లికేషన్స్, ఇవి అర్థమైందా? అప్లికేషన్స్ అదవుతుందా? ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్న అప్లికేషన్స్ ఈ నేచర్. సో మనకి ఎలా కావాలంటే తయారవుతుంది. సో డక్టిలిటీ అనేది ఒక ప్రాపర్టీ మెటీరియల్. ఏంటిది? స్ట్రెచింగ్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. అంటే ఎంతవరకు అయితే మెటీరియల్ స్ట్రెచ్ అయ్యి అక్కడికి వచ్చి బ్రేక్ అయిపోతుంది. ఒక మెటీరియల్ గట్టిగా స్ట్రెచ్ చేసినప్పుడు ఫోర్స్ అప్లై చేసి ఎక్కడైతే బ్రేక్ అవుతుందో దట్ ప్రాపర్టీ స్ట్రెచింగ్ ప్రాపర్టీ డక్టైల్. అందుకే మెటీరియల్ ఈజ్ డక్టైల్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్లో మనకి ఎగ్జామినేషన్ అంటే అదే ఎక్స్పెరిమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన రోడ్డు మీద బిట్యుమినస్ రోడ్ చేస్తారు, తార్ రోడ్డు వేస్తారు, దానికి కూడా డక్టిలిటీ టెస్ట్ చేస్తారు. డక్టిలిటీ అంటే ఎంతవరకు స్ట్రెచ్ అయ్యి బ్రేక్ అవుతుంది. సో ఆ మెటీరియల్ ఎంత డక్టైల్ ఉంది, డక్టైల్ మీన్స్ ఎంత స్ట్రెచింగ్ ఉంది, ఎంత స్ట్రెచ్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్ట్రెచింగ్ ప్రాపర్టీ, దట్ ఈస్ కాల్డ్ డక్టిలిటీ. రెండవది బ్రిటిల్నెస్. బ్రిటిల్నెస్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్ బ్రేకింగ్ ప్రాపర్టీ. లైక్ గ్లాస్, ఇది స్ట్రెచింగ్, ఇది బ్రేకింగ్. బ్రేకింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఉంది, ఇరిగిపోతుంది కదా. సో గ్లాస్ ఈజ్ కాల్డ్ ద బ్రిటిల్ పార్టికల్. డక్టిలిటీ ఎనీ మెటల్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి మాల్యబిలిటీ, అనదర్ ఇంపార్టెంట్. మాల్యబిలిటీ ఏంటి మాల్యబిలిటీ? ఇది కూడా ప్రాపర్టీ. ఎలాంటిదంటే మనకు కావాల్సిన ఇనువుని, స్టీల్ని చిన్న చిన్న రెక్టాంగిల్ షీట్స్గా తయారు చేయడం. బికాస్ ఆఫ్ దిస్ నేచర్ స్ట్రెచింగ్ ప్రాపర్టీ ఎప్పుడైతే వచ్చిందో మనకి సి తర్వాత బిని ఈల్డింగ్ పాయింట్, సి ప్లాస్టిక్, సి తర్వాత ఇంకా బాగా లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది, అంటే తెగిపోవడానికి రెడీ అయిపోయి తెగిపోతుంది. సో మాల్యబిలిటీ అదొక ప్రాపర్టీ, అంటే మేకింగ్ ద స్టీల్స్ ఇంటూ థిన్ రెక్టాంగులర్ షీట్స్. ఓకేనా, ఈ ప్రాపర్టీస్ అన్ని ఉపయోగించి మనకి అప్లికేషన్స్లో రకరకాల మెటీరియల్ తయారు చేస్తారు. స్టీల్ మెటీరియల్స్, పెద్ద పెద్ద స్టీల్, అవి యూజ్ చేసి బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ ఇంజనీర్స్ ఎక్కువ వాడుతారు. ఇవన్నీ అప్లికేషన్స్ ఇంజనీర్స్ విల్ బి యూజింగ్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్.
ఓకేనా. సో దీన్నే మనం యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ వెన్ యూఆర్ గోయింగ్ టు ఇంజనీరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, SMTS అని, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. అక్కడ ఈ సబ్జెక్ట్ బాగా యూజ్ అవుతుంది. అంటే జనరల్గా ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఒక స్ట్రక్చర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఇంకేదైనా వేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుంటారంట. అందుకే ఇవి మనం అప్లికేషన్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దోస్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద వైర్. క్లియర్? అంతేనండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ ఎగ్జామినేషన్ అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకోవాలి. సో మీన్ వైల్ మీకు అప్లికేషన్ కూడా చెప్పేశాను కదండి. ఇంజనీర్స్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీర్ దే విల్ బి యూజింగ్ టు స్టడీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, హౌ మచ్ ఇట్ విల్ బి స్ట్రెంగ్త్. ఓకేనా, రైట్. ఇక లాస్ట్ వన్ అండి, మనకి ఇంకోటి ఉండిపోయింది, మనకి 4 మార్క్స్ డెరివేషన్. అది చెప్పిన తర్వాత మీకు న్యూమరికల్ ఒకటి చేపిస్తాను, దెన్ ద చాప్టర్ విల్ బి ఓవర్ ఫర్ యూ. ఓకేనా, రైట్. అది 4 మార్క్స్ క్వశ్చన్ అండి. రైట్. నెక్స్ట్ వన్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ వన్ అండి, వన్ మోర్ ఎలాస్టిక్ కాన్స్టెంట్. యంగ్స్ మాడ్యులస్ అయిపోయింది, స్ట్రెస్ బై స్ట్రెయిన్, యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఎంకేస్ సిజిఎస్ అయితే డైన్ పర్ సిఎం స్క్వేర్, స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, అర్థమవుతుందా? తర్వాత రెండోది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. కొంతమంది దీన్ని కే అని వాడుతున్నారు, బి అని కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది యూ కెన్ యూజ్ బి ఆర్ కే. బల్క్ స్ట్రెస్ టు బల్క్ స్ట్రెయిన్, బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్. దిస్ ఇస్ ద డెఫినేషన్. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, బి కానీ కే కానీ మీ ఇష్టం వాడుకోవచ్చు. బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్. బల్క్ స్ట్రెస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఇది ఫార్ములా అక్కడ వాడాం. బల్క్ స్ట్రెస్ టు బల్క్ స్ట్రెయిన్. బల్క్ స్ట్రెయిన్ ఏమైంది? వాల్యూమ్ తగ్గిపోయింది. సో మళ్ళీ ఏమైంది మనకి? ఈ రెండు పోతాయి. యూనిట్స్ ఏంటి? మళ్ళీ డెల్టా పి మిగులుతుంది, అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అర్థమవుతుంది మీకు? ఆల్రెడీ బల్క్ స్ట్రెస్ చూసాం కదా మనకి. బల్క్ స్ట్రెస్ ఏంటి? వెన్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ద వాల్యూమ్ ఇస్ డిక్రీజ్, దేర్ ఫోర్ డెల్టా పి ఫోర్స్ అప్లై వాల్యూమ్ తగ్గిపోయింది, మైనస్ డెల్టా వి బై వి. దీనికి యూనిట్స్ ఉండవు, ఓన్లీ ఇదే మిగిలింది. సో అక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో రేషియో బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజిన్. ఇక్కడ కూడా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అదవుతుందా? సో ఇది పైకి వెళ్ళినప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి డెల్టా పి ఒకటి మిగులుతుంది. అదవుతుంది మీకు? ఇది క్యాన్సిల్ అయిపోతుంది, డెల్టా పి. సో యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకోటి లాస్ట్ వన్ అండి, రిజిడిటీ మాడ్యులస్, రిజిడిటీ ఆర్ టార్జన్ ఆర్ షియర్. మొత్తం బోల్డ్ పేర్లు ఉన్నది. షియర్ మాడ్యులస్. అదవుతుందా? రిజిడిటీ ఆర్ టార్జన్ ఆర్ షియర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీన్నే ఈటా అని కూడా రాయొచ్చు. బల్క్ మాడ్యులస్ ని బి అయినా వాడుకోవచ్చు, లేదా కే అయినా వాడుకోవచ్చు. ఓకేనా? యంగ్స్ మాడ్యులస్ అలాగే స్టాండర్డ్ అయింది. సో ఇది రిజిడిటీ మాడ్యులస్ ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నా కదా, షీరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్ బై షీరింగ్ స్ట్రెయిన్. షీరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్ ప్లీజ్. షీరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్. షీరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్ అంటే చెప్పాను కదా ఫార్ములా. ఏంటది? ఫోర్స్ యాక్టింగ్ అంటే మనకి ఓన్లీ దాని అప్పర్ పార్ట్ ఈజ్ మూవ్డ్, డౌన్ పార్ట్ అది ఉండిపోతుంది. సో అక్కడ కూడా యూనిట్ ఏంటి? ఫోర్స్ బై ఏరియా బై షీరింగ్ స్ట్రెయిన్ అంటే tan θ. ఏ రాసాం అక్కడ? డెల్టా ఎక్స్ బై ఎల్ అని రాసాం, గుర్తుందా లేదా? ఓన్లీ బేస్ కాన్స్టెంట్, అప్పర్ పార్ట్ ఇస్ షియర్డ్. సో ఇక్కడ కూడా ఏంటి? చేంజ్ ఇన్ లెంత్, ఒరిజినల్ లెంత్, నో యూనిట్స్, ఓన్లీ ఇది ఒకటే ఉంటుంది. లేదా ఫార్ములాగా చేయాలంటే ఎఫ్ బై ఏ tan θ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా, ఎఫ్ బై ఏ tan θ. tan θ యూనిట్స్ ఉండవు, బికాస్ డెల్టా ఎక్స్ ఆపోజిట్ బై. సో యూనిట్స్ మళ్ళీ స్టాండర్డ్ గా న్యూటన్ పర్ మీటర్. మ్యాథమెటికల్ ఫార్ములా ఇది. ఇక్కడ కూడా బల్క్ స్ట్రెస్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ డెల్టా పి బై మైనస్ ఫోర్స్ అప్లై చేసిన డెల్టా పి బై చేంజ్ ఇన్ వాల్యూమ్.
ఓకేనా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ దీనికే యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ బల్క్ స్ట్రెయిన్ అంటే మళ్ళీ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో ఇవి క్యాన్సిల్ అయిపోయింది ఒకటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ కూడా రిజిడిటీ మాడ్యులస్ ఆర్ టార్షన్ మాడ్యులస్ ఆర్ షియర్ మాడ్యులస్ ఇస్ గివెన్ బై ఈటా లేదా దై ఏదో అనుకోవచ్చు. షియరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెంట్ స్ట్రెస్ బై షియరింగ్ స్ట్రెయిన్. ఇక్కడ కూడా ఫోర్స్ బై ఏరియా బై tan theta ఆర్ x by l అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు F by A tan theta. యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇవ్వండి మేజర్ ఫార్ములాస్ మీకు న్యూమరికల్స్ కి. సో ఇవి చాలా జాగ్రత్తగా మీకు అందరికీ రావాలి. క్లియర్? నా వన్ మోర్ డెరివేషన్స్ లెఫ్ట్ ఓవర్ అండి, దాంతో మనకి చాప్టర్ కూడా అయిపోతుంది. తర్వాత ఒక ప్రాబ్లం మీకు చేపిస్తాను. చెప్పాను కదా, ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్. ది చాప్టర్ ఇస్ ఏ వెరీ వెరీ ఈజీ చాప్టర్. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇంకో పాయింట్ కూడా ఉందండి మీకు. అప్పుడప్పుడు కంప్రెసిబిలిటీ అడగవచ్చు మీకు. ఒకవేళ మీకు అది మర్చిపోయాను నేను చెప్పడం. కంప్రెసిబిలిటీ, ఓకేనా? దట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ 1/b. ఇక్కడ వాడు ఏం చేశాడంటే లెటర్స్ వేరే వాడాడండి. కంప్రెసిబిలిటీకి వాడు కే వాడుకున్నాడు చూడండి. ఓకేనా? ఈ వాడు కే, అందుకే నేను బి వాడాను బల్క్ మాడ్యులస్కి, నథింగ్ టు వరీ. సో ఇక్కడ కంప్రెసిబిలిటీకి వాడు కే తీసుకుంటాడు, మీ ఇష్టం అండి. ఓకేనా? యూ కెన్ రైట్ ఐదర్ బి ఆర్ బీటా. బిఏ తీసుకుంటే కాబట్టి బిఏ రాద్దాం, బిఏ రాసుకుందాం. అదవుతుందా? బిఏ రాద్దాం. సో బల్క్ మాడ్యులస్ మనం ఏదైతే వాడాం అదే వాడుకుందాం అండి బిని, ఎందుకంటే ఇక్కడ కంప్రెసిబిలిటీకి కే వాడేశాడు వాడు. సో రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అంటే 1/b ఈజ్ ఈక్వల్ టు కే. అదవుతుందా? 1/b. అదవుతుంది మీకు. ఆల్రెడీ బల్క్ మాడ్యులస్ మనం ఏం చెప్పుకున్నాం? బల్క్ స్ట్రెస్ టు బల్క్ స్ట్రెయిన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే రివర్స్ 1/r అంటే మీటర్ స్క్వేర్ బై కే. యూనిట్స్ కూడా రివర్స్ ఉంది, అంతే కదా. ఇన్వర్స్ ఆఫ్ దట్ బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే ఏం చెప్పాం? బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్. ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఈ రెండుకి ఇది ఒకటే. దీని యూనిట్స్ ఏంటి? ప్రెషర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో దీనికి రెసిప్రోకల్ 1/b. సో రివర్స్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కంప్రెసిబిలిటీ. క్లియర్? సో దట్స్ ఆల్ అండి ఇవి. నౌ లెట్ us go to another last 4 marks derivation అండి. ఓకేనా? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? సో ఎనీ డౌట్స్? సో లాస్ట్ వన్ అండి. దట్ ఈస్ స్ట్రైనింగ్ ఏ వైర్, straining a metallic wire, straining a metal, that means stretching a wire, potential energy derivation. అర్థమవుతుందా? సో ఇదొకటి మీకు మిగిలిపోయింది. ఆ డెరివేషన్ అయిపోతే ఆల్మోస్ట్ అయిపోతుంది మనకి. పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే? స్ట్రైనింగ్ ఏ మెటాలిక్ వైర్, పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఏమంటాడంటే, సపోజ్ ఇది ఒక మెటీరియల్ వైర్ అండి, ఓకేనా, ఆఫ్ లెంత్ L, diameter D, radius R. Now force is applied on this. Now what is the work done? That is called as potential. Ante when you are stretching a wire, what is the work done in stretching a wire? Nothing but elastic potential energy. So దానికి డెరివేషన్ నేను చేస్తున్నానండి. డెరివేషన్, దానికి డెరివేషన్. Let the work done be dW and work is equal to force into డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో ఇక్కడ ఫోర్స్ ఎలా వస్తుంది? యంగ్స్ మాడ్యులస్ ఆల్రెడీ మనకు తెలుసు. వాట్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్? FL/A డెల్టా L ఆర్ A డెల్టా X వాడుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ dx వాడాను కాబట్టి. ఇందులోంచి నాకు ఫోర్స్ ఎంత అవుతుంది? YA డెల్టా X బై L ఈజ్ ఈక్వల్ టు F డెల్టా X లేదా D ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో ఇందులోంచి మనకి YA into delta X by L is equal to F అని వచ్చింది. Now I'll put that one there. dW is equal to F. F బదులు యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఉంది కదా, YA delta X by L. అయితే ఇక్కడ నేను డెల్టా X బదులు ఒక పని చేస్తాను. ఐ విల్ యూజ్, బికాజ్ ఇక్కడ డెరివేషన్లో ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి. మీకు మొన్న ఇందాక చెప్పాను కదా నేను, ఐదర్ యూ కెన్ యూజ్ డెల్టా X ఆర్ E ఆర్ X. ఓకేనా? డెల్టా X అంటే ఇంక్రీజ్ ఇన్ ది లెంత్,
సో ఇక్కడ నేను YAX/L అని తీసుకుంటాను, ఎందుకంటే ఇంటిగ్రేషన్స్ ఎలాగా చేయాలి ఇక్కడ, అర్థమవుతుంది కదా. సో YA into X/L is force into dx. Now total work done. So integrating. Total work done means integrating 0 to W, ఇది 0 to X. ఫంక్షన్ X ఉంది కాబట్టి. సో YAL ఇక్కడ X dx. సో 0 to X. సో ఇక్కడ ఇంటిగ్రల్ లెఫ్ట్ సైడ్ W, అప్పర్ లిమిట్ బై లోవర్ లిమిట్, కాన్స్టెంట్ YAL కాన్స్టెంట్ బయట తీసేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ X dx కి x²/2, లిమిట్స్ 0 to X. సపోజ్ ఇఫ్ యూ టేక్ L, టేక్ లిమిట్ 0 to L. సో ఇక్కడ ఏం తీసుకుంటే అదండి మీరు, ఓకేనా. సో చేస్తే ఇది మీకు YA/L, చూడండి ఇక్కడ ఏం వేసాం మనం, YAX/L వేసాం, L ఈజ్ ఒరిజినల్ లెంత్. సో YA/L లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్, అంటే x²/2 మైనస్ 0²/2, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద వర్క్ డన్, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ ఈక్వల్ టు YAX²/2L. ఇది డెరివేషన్. దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేస్తాను, నోట్ చేసుకోండి. నేను ఇంకా మాడిఫై చేస్తాను, నోట్ చేసుకోండి ప్లీజ్. ఎనీ డౌట్? దీన్ని మాడిఫై చేస్తాను, చూడండి. ఇప్పుడు చెప్పొచ్చింది రైట్ అయిపోయిందండి. ఇంకొక ప్రాబ్లం చేస్తే మనకి చాప్టర్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ కవర్డ్ ఆల్ ద థింగ్స్. చూడండి, ఇప్పుడు ఇదే పొటెన్షియల్ ఎనర్జీని వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ ద వైర్, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీని 1/2 ఇంటూ YAX/L ఇంటూ X, అంతే కదా, YAX²/L. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రాయడం ట్రై చేద్దాం. చూడండి, వాట్ ఈస్ స్ట్రెస్ యాక్చువల్లీ, సిగ్మా ఈజ్ F/A, ఇది స్ట్రెస్. వాట్ ఈస్ స్ట్రెయిన్, ΔL/L, అంటే ఇక్కడ నేను X/L అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ X ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్, ΔL ఐదర్ E ఏదైనా రాసుకోవచ్చు, ఓకేనా. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ లెంత్, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ అప్లై చేద్దాం. సిన్స్ పెడితే ఏమవుతుంది చూద్దాం. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ వర్క్ డన్ 1/2 ఇంటూ, చూడండి ఇక్కడ ఈ రైట్, మనకు ఆల్రెడీ ఇంకోటి కూడా తెలుసు, యంగ్స్ మాడ్యులస్ Y ఈజ్ ఈక్వల్ టు FL/A∆L లేదా AX. సో ఒక్కసారి దీన్ని చూడండి, ఇందులోని మనకి యంగ్స్ మాడ్యులస్ లో YAX/L అంటే F వస్తుంది, YX/L అంటే F, అంటే అలా కూడా రాసుకో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్. అలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రాయాలి. సో యంగ్స్ మాడ్యులస్ లో ఇదేంటి, F/A, ఇది స్ట్రెస్. అదవుతుంది మీకు పాయింట్స్. చూడండి, FL/A∆L లో F/A అంటే స్ట్రెస్, F/A అంటే స్ట్రెస్, అలాగే L/X స్ట్రెయిన్, ఇది ΔL, ఇది L. సో ఆ విధంగా మనం మార్చుకోవాలి మనం. ఇక్కడ ఈక్వేషన్ చూడండి, YA/L రాస్తే ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. ఇందులోంచి ఈక్వేషన్ ఉంది కదా, ఇందులోంచి విల్ ట్రై టు రైట్ YA బికాస్ వీ హావ్ టు చేంజ్ ద ఈక్వేషన్, అలా ఉంచకూడదు. నేనేం చేస్తాను, ఒకవేళ ఇలా రాస్తాను YA/L ఏమవుతుంది చూడండి, YA/L లేదా YAX/L ఏమవుతుంది చూడండి, మార్చుదామా. YAX నాకు ఏదో విధంగా స్ట్రెస్ కావాలి ఇందులోంచి. చూడండి, నేను ఇలా రాయొచ్చా, YX/L ఏమవుతుంది చెప్పండి, ఇందులోంచి YX/L చూడండి. దీన్ని ఇక్కడ పట్టుకొచ్చేయండి ప్లీజ్. కొంచెం మీకు ఇక్కడ బోరింగ్ అనిపించవచ్చు, బట్ యూ హావ్ టు కన్వర్ట్ దట్ వన్ ప్లీజ్. FL/A∆L AX లో YX కూడా తీసుకొచ్చాను ఇక్కడికి, L కింద తీసుకొచ్చాను. ఇక్కడ ఏం మిగిలింది మనకి, F/A. చెక్ చేసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి ప్లీజ్. Y ఇంటూ X/L, బట్ F/A అంటే ఏంటి, స్ట్రెస్ కదా ఇది. అంటే ఈ YX/L ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్. ఇంకేమింది మనకి, YX/L A ఇంటూ X మిగిలింది.
సో పొటెన్షియల్ ఎనర్జీని మనం హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ రాయొచ్చు, కానీ దీన్ని కూడా మారుస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని కూడా మారుస్తాను చూడండి. ఎవరికి ఓకే అర్థమైంది కదా? దీన్ని కూడా ఎలా మార్చొచ్చు? పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూమ్తో డివైడ్ చేద్దాం. ఇన్ దట్ ఈక్వేషన్ హాఫ్ ఇంటూ YAX/L ఇంటూ ఎక్స్ బై వాల్యూమ్. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ YAX/L into x. What is volume? Area into length, please. What is volume? Area into length. సో అప్పుడు ఇందులోంచి ఒక ఏరియా కట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన ఐటమ్స్ రాద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ మిగిలిన ఐటమ్ ఏంటి? YX/L. అదవుతుంది మీకు? YX/L. ఇంకేం మిగిలింది? YX/A కట్ X/L మిగిలింది ఇంటూ X/L. అయిపోయింది కదా, వచ్చింది కదా స్టాండర్డ్ ఫామ్. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇందాక నేను రాశాను YX/L అంటే స్ట్రెస్ అన్నాను, అంటే YX/L స్ట్రెస్. చూడండి, YX/L ఈ స్ట్రెస్ ఇంటూ వాట్ ఈజ్ X/L? X/L స్ట్రెయిన్. వచ్చిందా స్టాండర్డ్ ఫామ్ లో? స్ట్రెయిన్. దీనికోసం మనం ఎంతసేపు వాటిలో పడినాం ఇంటూ హాఫ్, and this is potential energy per unit volume. So we have derived one equation for 4 marks, that is elastic potential energy in straining a wire is nothing but potential energy per unit volume is equal to half into stress into strain, లేదా total potential energy of the wire అంటే half into stress into strain into volume. ఇది లాస్ట్ ఫార్ములా, అందుకోసం మీకు ఇది మార్చిన. అర్థమవుతుందా? Right, that's all అండి. Now one problem I'll tell and this chapter is also over. So total potential energy or straining the wire, or total elastic potential energy equal to half into stress into strain into volume. Very very important. Volume అంటే ఏంటి? వైర్ ది ఏరియా ఇంటూ లెంత్. సో ఏరియా అంటే ఏంటి? πd²/4 లేదా πr². ఓకేనా? డయామీటర్ ఇస్తే డయామీటర్ రాస్తాం πd²/4, ఎందుకంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times రేడియస్. సో రేడియస్ ఎంత అవుతుంది? d/2 ఈజ్ ఈక్వల్ రేడియస్. సో ఏరియా ఆఫ్ ద వైర్ సర్క్యులర్ షేప్ కాబట్టి వాట్ ఈజ్ ఏరియా? πr². సో ఆ విధంగా మీరు అప్లై చేసి న్యూమరికల్స్ చేయొచ్చు. సో మీకోసం నేను దిస్ ఇస్ ద డెరివేషన్ అండి, నోట్ చేస్తారా? రైట్. నౌ వీఆర్ కమింగ్ టు ద లాస్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ అండి. ఐ గివ్ అ న్యూమరికల్ అండ్ ఎండ్ అప్ విత్ దట్ వన్. ఎందుకంటే కంప్లీట్ గా థియరిటికల్ వేలో ఒక ప్రాబ్లం కూడా చెప్పలేదు ఇందులోని. చెప్పవచ్చా? రైట్, దట్స్ ఆల్ అండి. నౌ ఐ విల్ మేక్ వన్ ప్రాబ్లం ఫర్ యూ అండ్ దెన్ ఐ విల్ ఎండ్ అప్ ద చాప్టర్. మీకోసం మీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమే చేపిస్తానండి, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. చూడండి వాడు ఏమంటున్నాడు. ఎగ్జాంపుల్ 8.1 అండి. ఎగ్జాంపుల్ 8.1 మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాలిడ్స్, మీ టెక్స్ట్ బుక్ ఐపీలోదే ఎగ్జాంపుల్ 8.1. వాడు ఏమి ఇచ్చాడు? ఏ స్ట్రక్చరల్ స్టీల్ రాడ్ హ్యాస్ రేడియస్. స్టీల్ రాడ్ ఒకటి ఇచ్చాడండి. ఇది అంటే సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి బహుశా రేడియస్ ఇచ్చాడు. ఎంత? 10 millimeters. దీన్ని కన్వర్ట్ చేసిన ఇమీడియట్గా ఎంకేఎస్లో. సో 10 × 10⁻³ meters, బికాస్ 1 millimeter is equal to 10⁻³ meters. ముందు ఇవి చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తాయి. సో 10 millimeter కాబట్టి 10 × 10⁻³ meters అంటే ఎంత అవుతుంది? ఇది 10⁻1 - 2 అంటే ఎంత అవుతుంది? 1 - 3 -2 meters. 10 పవర్ వచ్చింది కదా స్టాండర్డ్ ఫామ్లో. తర్వాత లెంత్ 1 meter ఇచ్చాడండి. లెంత్ 1 meter, రేడియస్ ఏమో 10 millimeter. ఏ 100 kilonewtons ఫోర్స్ ఈస్ స్ట్రెచెస్ ఇట్స్ లెంత్. సో ఒక 100 kilonewton ఫోర్స్ అప్లై చేశారండి. ఎంత? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 100 kilonewton అంటే 100 × 1 kilo అంటే 1000. సో 10⁻³ newtons ఫోర్స్ అప్లై చేశారు. ఓకేనా? టు స్ట్రెచ్ ఇట్ along the length. Calculate the stress.
ఫస్ట్ వన్ స్ట్రెస్ అడిగాడండి. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకేనా? సో ఫస్ట్ స్ట్రెస్ కట్ చేద్దామా? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ బై ఫోర్స్ ఎంత చూడండి, 100 కిలోన్యూటన్. 100 కిలో అంటే 1000 కాబట్టి 345 10 పవర్ 5 345 బై ఏరియా. ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే 3.1 ఇంటూ ఆర్. రేడియస్ ఓన్లీ కన్వర్ట్ చేస్తాను కదా ఎంకేస్లోకి. పై ఆర్ 10 పవర్ -2 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 పవర్ 5 బై 3.14 ఇంటూ 10 పవర్ -4. సో ఇది క్యాలిక్యులేట్ చేసినట్టుగా ఇది 3.14 అంటే దీన్ని మనం పైకి తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఇది 10 స్క్వేర్ బై 3.1, ఎందుకంటే 3.14 బై 100 పైకి వెళ్ళిపోతుంది 10 స్క్వేర్ ఇంటూ 10 పవర్ 5. కిందనేమో 10 పవర్ -4 కూడా పైకి తీసుకెళ్ళిపోతున్నాను. అది కూడా తీసుకెళ్ళిపోతే 10 పవర్ 4 అవుతుంది. పైన మొత్తం 10 పవర్ 11. ఓకే, నేను పాయింట్ తీసేయండి. మరి పాయింట్ ఎందుకు, ఇంకా పైకి తీసుకెళ్ళిపోయాం కదా. సో ఇది మీరు సాల్వ్ చేసినట్టుగా అయితే ఓకేనా, స్ట్రెస్ నియర్లీ వాల్యూ మీకు స్ట్రెస్ వాల్యూ సాల్వ్ చేసినట్టుగా అయితే 3.8 ఇంటూ 10 పవర్ 8. 3.8 ఇంటూ 10 పవర్ 8. స్ట్రెస్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్స్. ఇది ఫస్ట్ ఆన్సర్. మీ టెక్స్ట్ బుక్ లోదేనండి, మీకోసం చేశాను. 3.18 ఇంటూ 10 పవర్ 8 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ది ఎలాంగేషన్ అడిగాడు. ఎలాంగేషన్ అంటే డెల్టా ఎల్. ఓకేనా, ఎలాంగేషన్. నెక్స్ట్ ఐటమ్ చేద్దామా? నోట్ చేశారా? ఎలాంగేషన్ డెల్టా ఎల్ ಅಂತ అడిగాడు. డెల్టా ఎల్ కానీ ఎక్స్ కానీ ఈ అడిగాడు. సో ఇది చేయాలంటే ఏం చేయాలి మనం? బి పార్ట్ యంగ్స్ మాడ్యులస్ ఫార్మ్లోకి వెళ్ళాలి. యంగ్స్ మాడ్యులస్ ఏంటి? ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్. సో ఇది కావాలి మనకి. ఇది కావాలంటే క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? వైఏ బై ఇది కావాలి కదా మనకి. ఇక్కడికి వచ్చాను అంటే ఎఫ్ఎల్ బై ఏవై. ఎఫ్ఎల్ బై ఏవై డెల్టా ఎల్ కాదు కదా కావాలి మనకి. ఎలాంగేషన్ ఏమడిగాడు మనకి? ఈజ్ ఆస్కింగ్ యూ ఎంత ఎలాంగేషన్ అయ్యింది, డెల్టా ఎల్ ఎంత పెరిగింది లెంత్. సో ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్ ఇక్కడ తీసుకొస్తే వై కిందకు వచ్చేస్తుంది. సో ఎఫ్ఎల్ బై వైఏ ఇది ఫార్ములా. ఇచ్చాడు కదా ఎఫ్ ఇందాక ఫోర్స్ ఎంత 10 పవర్ 5 న్యూటన్స్ బై వై. యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడండి. యంగ్స్ మాడ్యులస్ కూడా ఇచ్చాడు మీకు ఎంత? 2 ఇంటూ 10 పవర్ 11. 2 ఇంటూ 10 పవర్ 11 ఇంటూ ఏరియా సేమ్ ఇందాకలాగా పై ఆర్ స్క్వేర్. పై ఇంటూ రేడియస్ కూడా మార్చాను కదా 10 పవర్ -2 హోల్ స్క్వేర్. సో ఇది జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి మీరు. ఇది సాల్వ్ చేస్తే మీకు నియర్లీ వాల్యూ డెల్టా ఎల్ అరౌండ్ 1.59 ఇంటూ 10 పవర్ -3 వస్తుంది. నియర్లీ సాల్వ్ చేసుకోండి ప్లీజ్. 10 పవర్ -3 మీటర్స్. జాగ్రత్త సాల్వ్ చేయండి. అది మీకు సాల్వ్ చేస్తే డెల్టా ఎల్ 1.59 ఇంటూ 10 పవర్ -3. ఓకేనా? సో మీకు అందరికీ తెలుసు వాట్ ఈస్ 10 పవర్ -3? 1 మిల్లీమీటర్. సో అర్థం ఏమంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 1.59 మిల్లీమీటర్స్. బికాజ్ 1 మిల్లీమీటర్ ఇస్ ఈక్వల్ 10 పవర్ -3 మీటర్స్ కదా. సో దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం మరి 1.59 మిల్. దట్ ఈస్ డెల్టా ఎల్. ఓకేనా? ఫార్ములా ఇది కరెక్ట్గా వేసుకోవాలి, లేకపోతే తప్పు అయిపోతుంది. ఫార్ములా ఏం చెప్పాను? ఎఫ్ఎల్ బై వైఏ డెల్టా ఎల్. ఎఫ్ఎల్ బై వైఏ. నెక్స్ట్ ఇంకేం అడిగాడు? స్ట్రెయిన్. మూడోది కూడా చేశాను, ఇక్కడ పక్కన చేస్తాను మీకోసం సో దట్ కన్ఫ్యూజ్ అవ్వరు. స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏంటి? ఇదిగోండి ఇలా రాసుకోవచ్చు. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. సో డెల్టా ఎల్ ఎంత? ఇది 1.59 ఇంటూ 10 పవర్ -3 మీటర్స్ బై ఎల్. లెంత్ 1 మీటర్. మీటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది? స్ట్రెయిన్ యూనిట్స్ ఉండవు, చాలా జాగ్రత్తగా ఉండవు. 1.59 ఇంటూ 10 పవర్ -3 ఆర్ ఇందాక ఆల్రెడీ మనం రాస్తాం కదా 1.59 అది రాసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీటర్ కదా. ఇది ఎంత వచ్చింది మనకి? 1.59 10.3 మీటర్స్. లెంత్ 1 మీటర్. మీటర్ క్యాన్సిల్ అయింది. 1.59 ఇంటూ 10 పవర్ -3 లేదా డెసిమల్ ఇంకా పక్క వచ్చేస్తుంది మీకు. డెసిమల్ ఇంకా పక్క వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, దట్స్ ఆల్. సరిపోయింది ఆన్సర్. 1.59 ఇంటూ 10 పవర్ -3. లేదు మీ ఇంకా డెసిమల్స్ ఇంకా కావాలంటే దీన్ని జీరోస్ ఇక్కడ తీసుకొచ్చేయండి. చూడండి
1.59 10 పవర్ మైనస్ అంటే 3 సున్నాలు కదా, 3 సున్నాలు అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇంకా ఎక్కడికి వచ్చేస్తుంది, ఈ 2 సున్నాలు కూడా కిందకు వచ్చి చూడండి ఒకసారి, మీకు అలా కూడా రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఆల్రెడీ 3, 4, 5 సున్నాలు వస్తాయి. 3, 4, 5 అంటే 1, 2, 3, 4, 5 అదవుతుందా? లేదు మీకు అది కన్ఫ్యూజ్ అనుకోండి, ఇలా ఉంచేసుకోండి బెస్ట్. 1.59 ఇంటూ 10 పవర్ మైనస్ 3 అదవుతుంది మీకు. సో దట్ ఈస్ ద స్ట్రెయిన్ అండి, 1.59. ఎందుకంటే యూనిట్స్ ఉండవు, యూనిట్స్ రాసికండి, ఎందుకంటే స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, డైమెన్షన్ లెస్, ఎటువంటి యూనిట్స్ డైమెన్షన్ ఉండవు. సో ఐదర్ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ 1.5 10 పవర్ మైనస్, లేదా 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఇవ్వండి, ఇలా కూడా రాసుకోవచ్చు. 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 అంతే కదా. ఆల్రెడీ 3 సున్నాలు, ఇంకో 2 ఉన్నాయి బై 100, ఓకేనా. మొత్తం 5 సున్నాలు, 1, 2, 3, 4, 5. సో 1, 2, 3, 4, 5 ఇలా కూడా రాసుకోవచ్చు, యూనిట్స్ ఉండవు. దట్ ఈస్ ద స్ట్రెయిన్ అనమాట, అంత స్ట్రెయిన్ అయింది. లేదా కన్ఫ్యూజ్ ఉంటే 1.59 ఇంటూ 10 పవర్ మైనస్ 3 ఉంచేయండి. ఇంకా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి దయచేసి. యూ కెన్ డూ ఇట్. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద 8th యూనిట్ ఆర్ 8th చాప్టర్, దట్ ఈస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. అగైన్ 9th యూనిట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్, దాంట్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. దట్ ఈస్ అవర్ 9th టాపిక్, 9th చాప్టర్, ఓకేనా. ఐ బిలీవ్ దిస్ చాప్టర్ ఈస్ వెరీ ఈజీ అండి, చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్ కూడా. మీకు అంత కాన్సెప్ట్ బేస్ ఇచ్చాను, మ్యాక్సిమం ప్రాబ్లం చెప్పాలి కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా చెప్పాను మీకు, మిగతా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో అగైన్ విల్ మీట్ ఇన్ ద 9th టాపిక్, రైట్.